భగవద్భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం ఉసిరి పూజ ద్వారా దరిద్రం పోగొట్టుకున్న కంజకుడి వృత్తాంతం తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 23వ రోజు. ఈ కథ దాన మహిమ గురించి. కార్తీక మాసంలో దానం చేయడం అత్యంత ముఖ్యమైన ధర్మాలలో ఒకటి. ఈ రోజు కథ సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతం. ఆయన దానం యొక్క గొప్పతనం, దాని ఫలితం గురించి తెలుసుకుందాం. కేవలం ధనవంతులు మాత్రమే కాదు, ఎవరైతే తమ కష్టార్జితాన్ని స్వచ్ఛందంగా దానం చేస్తారో వారికి అక్షయ పుణ్యం దక్కుతుందని ఈ కథ నిరూపిస్తుంది. పూర్వం సువ్రతుడు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ధర్మబద్ధంగా జీవించేవాడు. ఆయన తన కుటుంబ పోషణ కోసం కష్టపడి సంపాదించిన ధనంలో ప్రతిరోజు కొంత భాగాన్ని పక్కన పెట్టేవాడు. నాకు లభించిన ఈ దైవ ప్రసాదంలో పేదవారికి, భక్తులకు తప్పకుండా దానం చేయాలి అని ఆయన సంకల్పం. ఇతర మాసాలలో కంటే కార్తీక మాసంలో దానం యొక్క శక్తి 1,000,000 రెట్లు ఉంటుందని సువ్రతుడికి తెలుసు. అందుకే ఆయన ఈ మాసంలో తనకు లభించిన కొద్దిపాటి సంపాదనను జాగ్రత్తగా లెక్కపెట్టి పవిత్రమైన దానానికి సిద్ధమయ్యాడు. సువ్రతుడు తన దగ్గర ఉన్న చిన్న మొత్తాన్ని తీసుకొని కార్తీక మాసంలో వ్రతం ఆచరిస్తున్న సాధువులకు, పండితులకు దానం చేశాడు. ఆయన దానం కేవలం డబ్బు మాత్రమే కాదు, వస్త్రాలు, దీపపు నూనె, తులసి మాలలు వంటి చిన్న చిన్న వస్తువులను కూడా దానం చేశాడు. ఆయన దానం వెనుక ఉన్న త్యాగగుణం మరియు మనస్ఫూర్తిగా ఇచ్చే సంకల్పంను చూసి విష్ణుమూర్తి అత్యంత సంతోషించారు. సువ్రతుడు పెద్ద ధనవంతుడు కాకపోయినా తనకున్న దానిలోంచి త్యాగభావంతో దానం చేశాడు కాబట్టి పురాణం ప్రకారం సువ్రతుడి దానం కారణంగా ఆయన మరణానంతరం వైకుంఠంలో అక్షయమైన స్థానం లభించింది. అతని పాపాలు నశించడమే కాకుండా భూమిపై ఆయన ఐశ్వర్యం, కీర్తితో జీవించారు. కార్తీకంలో చేసిన దానం కేవలం డబ్బు కాదని, అది అపారమైన పుణ్యఫలంగా తిరిగి వస్తుందని ఈ కథ నిరూపించింది. చూశారుగా, కార్తీక పురాణం 23వ రోజు కథ యొక్క సందేశం ఇదే. దానం చేయడానికి ధనవంతులుగా ఉండవలసిన అవసరం లేదు. కేవలం త్యాగగుణం, సంకల్ప శుద్ధి ఉంటే చాలు. మీరు ఈ కార్తీకంలో మీకు తోచినంతలో ఒక దీపాన్ని లేదా ఒక పండును దానం చేయండి. రేపు 24వ రోజు కథలో అన్నదానం యొక్క గొప్పతనం, కార్తీకంలో అన్నదానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.